సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించిన ఆరాధకులందరి కొరకే మీకు ఎంతో వందనాలు. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ శరీరమును మీ రక్తమును దేవా తిని త్రాగడం కోసమై మేము సమీపిస్తుంటున్నప్పుడు దేవా మమ్మల్ని మేము నీ వాక్యానుసారంగా పరీక్షించుకొని దేవా నీ ద్వారా సమాధానం పొంది యోగ్యులుగా చేయబడి దేవా తండ్రి నీ శరీరము యోగ్యంగా మేము తిని త్రాగి దీవించబడినట్లు ఆశీర్వదించబడినట్లుగా సహాయపడండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక్కడ మాకందరికీ అర్థమయ్యే విధానంలో పరిశుద్ధాత్మ దేవ మీరే దిగివచ్చి దేవ పరిచర్య చేయమని బ్రతిమలాడుతున్నాం. ప్రభా, సహాయపడండి. నిలబడి దాసుని నిష్ప్రయోజకులను ఒప్పుకుంటూ వస్తుంటున్నాను. నన్ను సెలవు చట్టం మరుగు చేయండి. నీ ఉద్దేశించిన మాటలు మాత్రమే తండ్రి ప్రభా నేను పలకగలిగినట్లు మీరే సహాయపడండి. నువ్వు లేనిదే నేను ఏమి కూడా మాట్లాడని ఒప్పుకొనొచ్చు. పరిశుద్ధ ఆత్మ మీద సంపూర్ణంగా ఆధారపడచ్చు. మీరే సహాయపడమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామం పేరిటనే కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని. మన మధ్యలో ఉంచబడిన శరీరము ఆయన రక్తముకి సాదృశ్యంగా ఉన్న యొక్క రొట్టె ద్రాక్షరసం అన్నమాట. కాబట్టి ప్రభు చెప్పాడు, ఒక రొట్టె ఎత్తుకొని ఇది నా శరీరము, మీరు దీనిది త్రాగున్నప్పుడల్లా పరీక్షించుకొని అలాగున మీరు పాలు పొందాలి అనేసి ప్రభు చెప్పాడు. తర్వాత ఇది నా రక్తము, ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుచున్న నూతన నిబంధన రక్తము, కాబట్టి మీరు దీన్ని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యాహ్నం మనము ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము అనగా ఆ రొట్టె, ఆ ద్రాక్షరసంలో మనం పాలు పొందడం కోసమై మనల్ని మనము దేవుని వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలా, కడుక్కోవాలా. దేవుని వాక్యం ద్వారా కడుక్కోవాలి. ఎట్లయితే మన శరీరానికి ఏదన్నా మలినం అంటితే, మన శరీరానికి ఏదన్నా దుమ్ము మురికి అంటితే మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పాలి, మీరు చెప్పాలా. శరీరానికి ఏమైనా దుమ్ము అంటింది అనుకో, దుమ్ము కానీ మురికి ఏమైనా అంటింది, ఏం చేస్తారు? మనము కడుక్కుంటాం కదా. దేంతో కడుక్కుంటాం? మంచినీళ్ళతో కడుక్కుంటాం. మంచినీళ్ళతో కడుక్కుంటాం, బురద నీళ్ళతో కడుక్కోం కదా. మనలో ఉన్న బురద తీసేయాలనంటే మంచి నీరు అవసరం. అలాగనే మనలో ఉన్న మన ఆత్మలో ఉన్నటువంటి పాపాన్ని, లేక మన ఆత్మ ఏదైతే పాపం చేస్తూ ఉన్నదో ప్రభు నమ్మిన తర్వాత కూడా అటువంటి పాపమును కడిగి వేసుకోవాలి అని అంటే కూడా రక్తం అవసరము. ఇదే ఆ రక్తం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుపొందడం కోసమై మన యొక్క ఆత్మను మనం శుద్ధి చేసుకోవాల్సిన సమయం ఇది. శుద్ధి చేసుకోవాల్సిన సమయం. ఇప్పుడు రక్షింపబడిన వారు, క్రైస్తవులు ఉన్నవారు ఎలాంటి పాపములు చేస్తూ ఉంటారు అని అంటే, ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. కొంతమంది రక్షణ పొందిన వారి జీవితాల్లో కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. పేరుకు మాత్రము మేము క్రైస్తవులము, చర్చికి వెళ్తాము, రక్షణ పొందాము అంటారు. అయితే ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి చెప్పబడుతున్న మాట ఏంటంటే, వీటన్నిటిని మాని అని అంటున్నాడు. వీటన్నిటిని మానేసుకోవాలని. వేటిని మానేసుకోవాలంటే,
దుష్టత్వము, తర్వాత కపటము, అసూయ, వేషధారణ, సమస్త దూషణ మాటలు మనము మానివేసుకోవాలి. మానటం అంటే అర్థమైంది. మానటం అంటే అర్థమైంది. మీరు ఎప్పుడైనా మానుకున్నారా? మీరు మానేసుకున్నారా ఎప్పుడన్నా? ఏం మానేసుకున్నారు చెప్పండి. అమ్మ, ఏమైనా మానేసుకున్నావా నువ్వు? ఏం మానేసుకున్నావు? అమ్మ, ఏం మానేసుకున్నావు? ఇంతకుముందు అన్యులుగా ఉండేది మానేసుకున్నావు. ఇప్పుడు జీవగల దేవుణ్ణి సేవించడానికి కోసం ముందుకు వచ్చావు. మంచిది. ఇంకేమైనా మానేసుకున్నారా? ఎవరైనా ఏమైనా మానేసుకున్నారా అన్న? నేను తాగుడు మానేశాను. ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళు? నేను తాగుడు మానేశా. ఎవరైనా ఉన్నారా? నేను సినిమాలు చూడడం మానేశా. ఎవరైనా ఉన్నారా? సో ఇవన్నీ మానేసుకుంటుంటారు కదా లోకంలో. కొంతమంది తిండి మానేసుకుంటూ ఉంటారు. తిండి మానేస్తారు కొన్నిసార్లు. అలిగి కోపంతోన, భర్త మీద కోపంతోన తిండి మానేస్తారు. భార్య మీద కోపంతోన తిండి మానేస్తారు. తల్లిదండ్రుల మీద కోపంతోన పిల్లలు తిండి మానేస్తారు. ఇట్లా కొన్ని మానేస్తూ ఉంటారు. మనం చెప్తుంటాం ఏంటంటే, మనకంటే చిన్న పిల్లలకి ఏం చెప్తుంటామంటే, చెడ్డ మాటలు మాట్లాడొద్దు, లేకపోతే అబద్ధాలు ఆడొద్దు, చెడ్డ పనులు చేయొద్దు, వీటన్నిటిని మానేసుకో అంటుంటాం. తర్వాత కొద్దిమంది తాగుతూ ఉంటారు, కొద్దిమంది తినరానివి తింటూ ఉంటారు. మనకి ఏం చెప్తామంటే, అరే వద్దురా, ఇవి తినొద్దురా, మానేసుకో అని చెప్తూ ఉంటాం. అవునా? మీరు ఎవరైనా చెప్పారా? ఎవరికైనా చెప్పిండ్రా? మీరు మానేసుకోమని చెప్పింటారు. మీరు కూడా చెప్పింటారు. ఇప్పుడు బీడీ తాగే వాళ్ళకి చెప్పింటారు, అమ్మ ఆ బీడీ మానే తల్లి, ఆ బీడీ మానే నాయనా అంటారు. ఆ తాగుడు మానేయరా, బాగుపడతావు అంటారు. ఆ సినిమాలు చూడడం మానేయరా, ఆ చెడ్డ దోస్తాను మానేయరా అని అంటారు. ఎట్లయితే ఈ లోకంలో కొన్నిటిని మానేస్తే మంచి వాళ్ళు అవుతారు. ఇప్పుడు తాగుడు మానేసామనుకోండి, మంచివాడుగా అవుతాడు. తను ఆరోగ్యం మంచిగా బాగా ఉంటుంది. ఒకవేళ తాగుడే కంటిన్యూస్గా రెగ్యులర్గా తాగుతూ ఉంటే ఒకరోజు ఆ తాగుడుని బట్టి తన యొక్క లోపల అవయవములన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి మానేసుకుంటే మంచిది. డాక్టర్ దగ్గరికి పోయినామనుకోండి, డాక్టర్ అడుగుతాడు, నీకేం తాగే అలవాటు ఉందా? ఉంది సార్. ఏమైనా బీడీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. డాక్టర్ చెప్తాడు, ఇదిగో నీకు వచ్చిన ఈ రోగం పోవాలంటే ఇవి మానేసుకో, వీటి జోలికి పోవద్దు ఇంకా కదా. కొన్నిసార్లు నాకు గుర్తుంది, ఒక వ్యక్తికి పక్షపాతం వచ్చింది. అయితే ఆ వ్యక్తి చాలా తాగేవాడు. అయితే తన కోసము ఒక స్థలానికి తీసుకొని వెళ్ళారు. కర్ణాటకలో ఒక స్థలం తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చెట్లు మందు తినిపించారు ఆ వ్యక్తికి. చెట్టు మందు తిన్న తర్వాత ఆయన చెప్పాడు, ఆ చెట్టు మందు బాగా పనిచేస్తుంది, నీకు కొద్ది రోజులకి ఆ పక్షవాతం మొత్తం పోతుందని చెప్పినారు. అయితే నువ్వేం చేయాలనంటే, దాన్ని ఏమంటారు కదండి, అది ఏదో పాటించాలంటారు కదా, ఏదో అంటారు కదా, నాకు నోటికి వస్తలేదన్నమాట. ఇవి తినొద్దు అవి తినొద్దు అని అంటారు కదా, పథ్యం, రైట్, పథ్యం. సో ఆయన చెప్పాడంట, ఇదో నువ్వు పథ్యం పాటించాలా, మంచిగా పథ్యం ఉండాలా నువ్వు, అప్పుడు నీకు తొందరగా తక్కువ అయిపోతుంది, నీ కాలు చేయి తిరిగి పనిచేస్తుందయ్యా అని చెప్పిండంట. తర్వాత నువ్వు ఇంతకుముందు తాగేవానివి కదా, ఇప్పుడు అస్సలు తాగుడు జోలికి పోవద్దు, పూర్తిగా మానేసుకో అని చెప్పిండంట. సరే అన్నాడంట. అక్కడ తల ఊపినంట, ఇంటికి తీసుకొని వచ్చిర్రు. కొద్ది రోజులు పథ్యం మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా తాగిండు, తిరిగి తాగిన తర్వాత ఆ పథ్యము, ఆ మందు ఏది పనిచేయలే తనలో. ఇప్పటికీ తన కాలు, తన చెయ్యి అట్లే ఉంది. కుర్చీ కత్తుక్కొని ఉంటాడు, ఇప్పటికి కూడా ఉంటాడు, ఈ రోజు కూడా ఉంటాడు అట్లే. అంటే తను ఏం మానేయలేదనంటే, ఆయన చెప్పినట్టుగా తాగుడు మానలే. కాబట్టి ఇప్పటికీ తను ఒంటికి పోవాలన్నా ఒకరు తీసుకొని పోవాలా,
2 నెంబర్ పోవాలన్నా ఒకరు తీసుకొని పోవాలా, ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా ఒకరు తీసుకొని రావాలా, అటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్న మాట అంటే, మన జీవితంలో కొన్నింటిని మానేయాలంటే మానేయాల్సిందే. మానకపోతే అది మనకి ప్రమాదము. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, కొన్నింటిని మానేయాలి. మనం కూడా కొన్నింటిని మానేసేయాల. ఒక్కసారి మానేసిన దాన్ని తిరిగి పోవద్దాడికి. ఇంకా ఒక్కసారి మానేసిన అలవాటుని తిరిగి దాని దగ్గరికి పోవద్దు. కుక్క ఏం చేస్తుంది తెలుసా? వాంతికి చేసుకుంటుందంట, మళ్ళా ఆకలిస్తుందనుకో, ఏం లేదనుకో, మళ్ళీ దాని దగ్గరికే పోతుంది. మనం అట్లా ఉండొద్దు. దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు ప్రభు దయాళుడని మీరు రుచి చూశారు, ఈ దేవుడు మంచివాడని మీరు రుచి చూశారు మీరు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలనంటే వీటన్నిటిని మానేసుకోవాలి. ఏమేమి మానేసుకోవాలో నేను పైన మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నేను సమస్తమైన దుష్టత్వం మానేసుకోవాలంట. దుష్టత్వం అంటే ఏంటంటే చెడ్డ గుణం. చెడ్డ గుణం ఏంటి? బైబిల్ ఎవరికైనా చెడ్డ గుణం ఉందా? ఒక వ్యక్తికి ఉంది. ఎస్తెరు గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఆయన పేరు హామాను. ఆయన గురించి రాశాడు దేవుడు. దుష్టుడైన హామాను రాశాడు. దుష్టుడైన హామాను. అతనిలో ఏం దుష్టత్వం ఉంది అనంటే, ఆయనకంట వస్తున్నప్పుడు పోతున్నప్పుడల్లా సలాం చేయాలంట. అంటే ఆయన కింద పని వాళ్ళందరూ కూడా ఆయనకు వస్తూ పోతుంటే సలాం చేయాలా, నమస్తే సార్ అని చెప్పాలా. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నమస్తే పెట్టలేదంట, ఆయన నమస్తే సలాం పెట్టలేదంట. ఈయనకు చాలా కోపం వచ్చింది. అందరు చెప్పిండ్రు ఆయనకు వచ్చి, అయ్యా సార్, మీరు వస్తుంటే పోతుంటే మేమందరం లేచి నిలబడి నీకు గౌరవం ఇచ్చి నమస్తే చేస్తున్నాము. ఇదో ఈయన ఉన్నాడు కదా, ఈయన అస్సలకి లేస్తలేడు, నువ్వు వస్తే అసలు నేను పట్టించుకోవట్లేదు, నీకు నమస్కారం కూడా చేయట్లేదు సార్. అవునా, వీడిట చేస్తున్నాడా వీడు? అయితే దానికి ఆయన ఏం చేశాడంటే, వీడిని ఒక్కనే చంపకుండా వీని తోడి వారందరినీ, వీరి జాతంతని చంపేయాల. ఒక్కని చంపొద్దు. ఒక్కని చంపితే నాకు తృప్తి ఉండదు. వీని కామ్దాన్ అంతా లేపేసేయాలనుకున్నాడు ఆయన. ఎంత దుష్టుడు కదా. అంటే చెడ్డ గుణం అదే. కాబట్టి ఏం చేశాడు తెలుసా? ఒక పత్రిక మీద రాశాడు, ఇదిగో యూదులందరినీ చంపేసేయండి, ఎక్కడ కనిపించినా సరే. 129 సంస్థానాల్లో యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ చంపేసేయండి అనేసి ఒక ఆజ్ఞ రాసిచ్చి పంపించాడు. ఇది చెడ్డ గుణం. అంటే తనకు నమస్కారం చేయలేదని వాడిని చంపాలనుకున్నాడు. ఇదే చెడ్డ గుణం, ఇదే దుష్టత్వము. వీటిని మనం మానేసుకోవాలా. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము ఈయనలాగా వేరే వాళ్ళని చిన్న వాటికే వేరే వాళ్ళని బాధ పెట్టి వేరే వాళ్ళని చంపడానికి కూడా మనం పోతూ ఉంటాం. దేవుని నమ్మి ఇలాంటి గుణము నీకు నాకు ఉండొద్దు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ మధ్యాహ్నము ఆయన శరీరంలోనూ చేవేయక ముందు, నేను ఇటువంటినా నేను అని నీకు నువ్వుగా ప్రశ్న వేసుకోవాలా. నిజంగా నాకు ఈ గుణం ఉందా? నన్ను ఎవడైనా మంచిగా చూడకపోతే, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే వాడిని ఏదైనా సరే నాశనం చేయాలి వాడిని. ఇది మంచి గుణం కాదు, చెడ్డ గుణం. ఇది దుష్టత్వం అంటారు. కాబట్టి ఈ దుష్టత్వాన్ని మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ దుష్ట గుణం ఉందనుకో, ఇంకా ఈయన ఏం చేశాడు తెలుసా? హామాను ఆ వ్యక్తిని చంపడం కోసం ఏం చేశాడంటే, ఒక ఉరి కొయ్య తయారు చేసి పెట్టాడు. ఒక వ్యక్తిని, మొర్దెకై అనే వ్యక్తిని చంపడం కోసమై ఉరి కొయ్య, ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర తయారు చేసి ఇంట్లో పెట్టిండు. ఒకరోజు వస్తుంది, నిన్ను ఈ ఉరి కొయ్య మీద ఉరిదీయాల నేను అని మొర్దెకై కోసము హామాన్ అనే వ్యక్తి తయారు చేసి పెట్టిండు. కానీ చివరికి ఏమైంది తెలుసా?
ఎవరైతే తయారు చేసిండో ఆ వ్యక్తే ఆ ఉరి కొయ్య మీద చచ్చిపోవాల్సిన టైం వచ్చింది. అంటారు కదా, మనము వేరే వాళ్ళ కోసము నష్టం కోసం గుంత తవ్వితే దేవుడు మన గుంత తవ్వుతాడు. కాబట్టి మనం ఎవరిని కూడా నష్టపరచొద్దు. మనము నష్టపోయినా పర్వాలేదు, కానీ వేరే వాళ్ళని మనం నష్టపరచొద్దు. నష్టపరిచే గుణం ఉందా? అది చెడ్డ గుణం. ఈరోజు ప్రభు ఏదో ఒప్పుకో, ప్రభా నిజంగా నాకు చెడ్డ గుణం ఉందయ్యా, నేను ఆమె నష్టపోవాలని లేక వాళ్ళు ఎదగొద్దని నేను ఇలాంటి పని చేశా, నన్ను క్షమించేసయ్యా, ఇలాంటి దుష్టత్వము నేను మానేసుకుంటుంది ఈరోజు అని చెప్పు. ఒకవేళ ఈ గుణము మానివేసుకోకపోతే దీని ద్వారా నీకు నష్టమే తప్ప లాభం ఉండదు. అది దుష్టత్వం మానేసుకోవాలి. రెండోది ఇక కపటం అంటే ఏం తెలుసా? పైకి మాత్రం మంచిగా మాట్లాడతాము, లోపటంతా కుళ్ళు ఉంటుంది, కోపం ఉంటుంది, కుట్ర ఉంటుంది. వీడు సస్తే బాగుండు అని లోపట ఉంటుంది, బయటికి మాత్రం పెద్దయినా బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా అంటావు. లోపడేముంటుంది? ఇది ఎప్పుడు చస్తుందో అని ఉంటుంది మనసులో లోపట. బయటికి మాత్రం తీయని మాటలు, బయట తీయని మాటలు, లోపట కుళ్ళుతో కూడిన మనసు ఉంటుంది. అలాంటిది ఉండొద్దు, కపటం అంటారు దాన్ని. నువ్వు లోపట ఎట్లున్నావో బయటికి అట్లే ఉండు, తప్పించి లోపల మాత్రం కుళ్ళు, అసూయ, కుట్ర పెట్టుకొని బయటికి మాత్రం ప్రేమతోన నవ్వుతూ పలకరిస్తే అది నిజమైన ప్రేమ కాదు, అది కపటమైన ప్రేమ. దేవుడు అలాంటి ప్రేమను, అలాంటి వారిని దేవుడు ఒప్పుకోడు. కాబట్టి కపటం కూడా మానేసుకోవాలా. ఏం చేస్తుంటామంటే ఇంట్లో అందరు ఉన్నప్పుడేమో మంచిగా ఉంటాము, నా కోడలు మంచిది, నా కొడుకు మంచోడు అంటాము. వాళ్ళు బయటికి పోయిన తర్వాత నా కోడలు ఇట్లాంటిది, నా కొడుకు ఇట్లాంటోడు అని అంటూ ఉంటాం. అది కపటం. అలాంటి గుణం ఉండొద్దు. నీ కోడల గురించి, నీ కొడుకు గురించి, నీ బంధువుల గురించి మంచి చెప్తే నువ్వు బయట కూడా మంచి చెప్పాలా. ఇక్కడ మంచి చెప్పి ఆడ బయట చెడు చెప్తేనంటే దాన్ని కపటం అంటారు. ఈ మధ్యాహ్నము అలాంటి లక్షణం ఉందేమో, అలాంటి గుణం ఉందేమో మనకు మానేసుకోవాలి. చెడ్డ గుణం ఉంటే మానేసుకోవాలా, కపటం ఉంటే మానేసుకోవాలా, యథార్థంగా ప్రేమించాలా. నీ కోపం ఉందా, కోపపడాలా, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. కోపపడవచ్చు, తల్లిదండ్రులు పిల్లల మీద కోపపడవచ్చు, భార్య భర్త మీద కోపపడవచ్చు, భర్త భార్య మీద, భార్య భర్త మీద కోపపడవచ్చు, కానీ పాపం చేయకూడదు. మన కోపము పాపము వరకు కూడా పోవద్దు. కాబట్టి మనము కపటము లేని వారంగా మనం ఉండాలి. కపటము ఈరోజు మనం మానేసుకోవాలి. తర్వాత చూస్తే మూడవది వేషధారణ. వేషధారణ అంటే ఇక్కడ ఒకలాగా కనిపిస్తాము, బయట ఒకలాగా కనిపిస్తాం మనం. అంటే దేవుని మందిరానికి చర్చికి వచ్చినప్పుడేమో భక్తిగా కూర్చుంటాం, ఏమీ తెలియదు, ఈయనకి ఏం తెలియదు, చాలా అమాయకుడిలాగా అనిపిస్తాడు. ఈడ అనిపిస్తాడు అంతే. ఊర్లోకి పోతే నా అంత తోడు లేడు, నేను పులిని, నేను షేర్ అంటూ ఉంటారు. అలాగుండొద్దు. నువ్వు దేవుని మందిరంలో ఎంత తగ్గింపుతోన, దీనత్వంతోన మెలుగుతావో, సమాజ మధ్యలో, ఊరికాడ, రచ్చబండ దగ్గర కూడా అంతే దీనత్వం ఉండాలా, అంతే తగ్గింపు ఉండాలా. ఈయననేమో భక్తితో కూడిన మాటలు మాట్లాడి ఊర్లో నలుగురితో కూర్చున్నప్పుడు లోకానుసరమైన మాటలు మాట్లాడితే అదే వేషధారణ. కాబట్టి ఇక్కడ ఎట్లున్నావో బయట కూడా అట్లే ఉండాలా. వేషాలు మార్చొద్దు. ఇక్కడికి వచ్చిన వెంటనే భక్తి వేషము, ఇంటికి పోయిన తర్వాత లోక వేషము, అలాంటి వేషాలు మార్చే వారంగా మనం ఉండొద్దు. ఉసరి వెళ్ళి మాదిరి ఉండొద్దు. ఉసరి వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటుంది, సమయానుకూలంగా రంగులు మారుస్తూ ఉంటుంది అనమాట. అది సమయానుకూలంగా తన ప్రాణమును కాపాడుకున్నట కోసమై రంగులు మారుస్తూ ఉంటుంది ఉసరి వెళ్ళి. అట్లా మనం ఉండొద్దు. అది వేషధారణ అంటారు. వేషధారణని ప్రభు ఏమాత్రం ఒప్పుకోడు. అట్లా మనం వేషం వేస్తున్నాం అనుకో, ప్రభుకి ఇష్టం లేని వారం మనం. కాబట్టి ఇటువంటి వేషం వేస్తే అలవాటు ఉంటే మానేసుకోవాలా, ఇవి మానేసుకోవాలా. తర్వాత చూడండి,
ప్రభువుని నమ్మిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, ఈ నోరుతో దేవుణ్ణి ఆరాధించిన తర్వాత మనం ఎవరి మీద కూడా అసూయ పడొద్దు. అసూయ ఉండకూడదు. ఇంకా మనకు ఒకప్పుడు ఉండే అసూయ, ఒకప్పుడు కపటం ఉండే, ఒకప్పుడు వేషధారణ ఉండే, ఒకప్పుడు చెడ్డ గుణం ఉండే. కానీ ఏ రోజైతే యేసుప్రభుని నమ్మినమో ఆ రోజు తర్వాత మనలో ఇంకా అసూయ ఉండకూడదు. ఒకవేళ అసూయ ఉన్నదే అనుకో, దేవుని నమ్మిన తర్వాత కూడా మనలో ఇంకా అసూయ ఉంటే అది మన స్వంత ఆత్మీయ జీవితానికి నష్టమే కానీ లాభం తీసుకొని రాదు. కాబట్టి అసూయ ఉండకూడదు. అసూయను మానేసుకోవాలి. అసూయను మన జీవితం నుంచి మానేసుకోవాలి, తీసేసుకోవాలి. నాకు అసూయ వద్దు, నేను ఎవరి మీద కూడా అసూయ పడను. ఎవరైనా మంచిగా ఎదుగుతూ ఉంటే, బాగా సంపాదించుకుంటూ ఉంటే, బాగా ఉద్యోగాలు సంపాదించుకుంటూ ఉంటే అసూయ పడొద్దు. ఈ మధ్య ఏమైందంటే కాంగ్రెస్ ఇస్తుంది కదా 5 లక్షలు. తెలుసా మీకు ఈ విషయం? కాంగ్రెస్ ప్రభుత్వము ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కోసం 5 లక్షలు ఇస్తుంది. తెలుసా? ఎవరైనా అప్లై చేశారా మీరు? చేయలే. అయితే మేము ఉండే స్థలంలో అప్లై చేసిండ్రు. అప్లై చేస్తే వాళ్ళకి శాంక్షన్ అయింది. కొంతమందికి శాంక్షన్ అయిందనమాట ఊర్లో. శాంక్షన్ అయితే ఇంకా వాళ్ళు సరే ఇస్తున్నారు కదా, గవర్నమెంట్ 5 లక్షలు సహాయపడుతుంది కదా అనేసి ఏం చేశారంటే వాళ్ళ రేకుల ఇల్లు కూలగొట్టడం స్టార్ట్ చేశారు. కూలగొట్టుకుంటున్నారు రేకుల ఇల్లు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ స్లాబ్ ఇల్లు ఇస్తుంది, స్లాబ్ కోసమే ఇల్లు ఇస్తుంది, పైసలు ఇస్తుంది అని వీళ్ళు రేకుల ఇల్లు కూలగొడుతున్నారు. ఈ విషయము ఊర్లో ఉన్న ప్రజలు చూసిండ్రు. చూసి ఒక ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు అంటుందామే, అసూయపడుతుంది అనమాట. చూడు, ఈ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, అన్నీ ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు. అసూయపడుతుంది. ఆమెకే వచ్చింది చూడు, ఆమెకు అన్నీ ఉన్నాయి, ఆమెకే వచ్చింది. దీన్ని అసూయ అంటారు. కాబట్టి మనము ప్రభువుని నమ్మిన తర్వాత అసూయ ఉండకూడదు. ఒక టైం వస్తుంది, ఇంతకంటే మంచి పథకం నీకు వస్తుందేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 లక్షలు ఇస్తున్నాడు, నెక్స్ట్ కేసీఆర్ రావచ్చు 10 లక్షలు ఇస్తాడేమో, ఎవరికి తెలుసు? అట్లా ఉండాలి తప్పించి ఆమెకు వచ్చింది కదా నాకు రాలేదు కదా అనే అసూయ మనలో ఉండకూడదు. ఈ అసూయ ఉంటే మానేసుకోవాలా. తర్వాత సమస్త దూషణ మాటలు. ప్రభువుని నమ్మిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మనలో దూషణ మాటలు రాకూడదు. అంటే ఇతరులను దూషించే మాటలు, ఇతరులను హాని చేసే మాటలు మన నోటి నుంచి రాకూడదు. ఒకప్పుడు వచ్చేవి. ఒకప్పుడు మన నోటి నుంచి ఇతరులను తిట్టినం, గాయపరిచినం, ఏడిపించినం, వారిని మన నోటి మాటల ద్వారా కన్నీళ్ళు పెట్టించినాం. కానీ ఇప్పుడు మన మాట అట్లా ఉండొద్దు. దూషణ మాటలు అసలే ఉండకూడదు. బూతు మాటలు అసలు రాకూడదు మనకి. కానీ ఏం చూస్తుంటామంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు లోకంలో లోకస్తుల మధ్యలో ఉన్నప్పుడు దూషణ మాటలు వస్తాయి. మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి అవి ఏవి కూడా రాకూడదు, అలాగ మనం ఉండకూడదు. దూషణ మాటలు మనం మానేసుకోవాలి. ఇవన్నీ మానాల్సిందే. ఇవి మానం మేము, ఇవి మానకుండా మేము వీటినే చేస్తుంటామని అంటే మీ ఇష్టం. వీటిని వీటినే చేస్తామంటే మీ ఇష్టం. అది డాక్టర్ చెప్తాడు, అయ్యా నువ్వు తాగుడు మానేయ్యా, నువ్వు తాగుడు మానేయి బాగా అవుతావు అని అంటాడు. ఈ దూషణ మాటలు, కపటము, అసూయ, తర్వాత దుష్టత్వము, వేషధారణ మానేయి అని ప్రభు చెప్తున్నాడు మనకి. మానేసుకుంటే మంచిది. ఆత్మీయ జీవితంలో దీవించబడతాము. లేదు నేను మానేయను, నేను ఇట్లే ఉంటా, ఇవన్నీ నేను అసూయపడతా, కపటంగా ప్రవర్తిస్తా, వేషాలు వేసుకుంటా, మందిరం కోసం ఒక వేషం, పొలాలకు వెళ్తే ఒక వేషం, ఇంటి ముందర ఒక వేషం, అట్లా వేసుకుంటాడే నీ ఇష్టం. నేను ఎవ్వరు ఇక్కడ ఎందుకయ్యా నీ వేషాలు వేస్తున్నాను అడగరు. కానీ ఒకరోజు వస్తుంది దేవునికి లెక్క చెప్పాలి మనం. నువ్వైనా నేనైనా సరే దేవునికి లెక్క చెప్పాల్సిన వారమే.
ఆ దినం మనలో రాకముందే, మనకి సమయం ఉన్నప్పుడే, ప్రభా నేను పలానా తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు, నేను ఇక మీద ఆ తప్పు చేయను, ఇంకా నేను నా మాటలు మందిరంకి వస్తేనేమో భక్తిగా మాట్లాడుతున్నా, లోకస్తులతో కలిస్తే నలుగురిలో కూర్చుంటే లోకానుసారమైన మాటలే వస్తున్నాయి, దూషణ మాటలు వస్తున్నాయి, నన్ను క్షమించు. కాబట్టి వీటిని మనం మానేసుకోవాలా. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇక్కడ కూడా మానాల్సింది ఉంది. ఇక్కడ ఏం మానాలంట? అబద్ధమాడుట మాని. మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడతారా? ఇంతవరకు ఎప్పుడైనా అబద్ధం ఆడినరా? అబద్ధం ఆడకపోతే ఏడవుతుంది అంటున్నా అన్న. అబద్ధం ఆడకపోతే కాదు. అయితే ఇప్పుడు అబద్ధం ఆడుతూ ఉంటే మరి వీరి కోసం ఏముంది తెలుసా? అబద్ధం ఆడుతూనే ఒకరోజు పుట్టుక్కు మనం అనుకో, అబద్ధం ఆడుతూనే ఒకరోజు పుట్టుక్కుమంటిమి, మధ్యాహ్నమో రాత్రికో ఉదయాన్నో నిద్రపోయి అట్లే పోయినాం అనుకో, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు అని ఉంది. అంటే నరకమే. మరి ఇంతకాలము క్రైస్తవులుగా బతికి, ఇంతకాలము చర్చికి వచ్చి బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని లోకమంతా కూడా, ఊరంతా కూడా మీరు దేవుని నమ్మిరు అనిపిసి నిందలు అవమానాలు భరించి తీరా మనము నరకానికి పోతే లాభం ఏంది? ఒక సామెత ఉంటుంది కదా, ఇంత బతికి ఇంటర్నెట్లో పోయి చచ్చినట్టు. చాలా గొప్పగా బతికిండంట ఆయన, చాలా మంచి పేరు సంపాదించిండు, కానీ ఇంటర్నెట్లో పోయి చచ్చిండంట. అట్లా ఉంటుంది. కాబట్టి అబద్ధం ఆడటం మానేసుకోవాలా. మానేసుకుంటే మంచిది. నేను మానకపోతే నా జీవితం నడవద్దానంటే నీ ఇష్టం. ఒకరోజు లెక్క చెప్పుకోవాలా, దేవుడు లెక్క అడుగుతాడు, చెప్పుకోవాలా. అప్పుడు నీ లెక్కను బట్టి నిన్ను చూసి నిన్ను నరకానికి పంపించాలన్నా పరలోక రాజ్యానికి పంపించాలన్నా దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి మనము దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అబద్ధం ఆడటం మానేసుకోవాలి. ఇది మంచిది. అబద్ధం ఆడుట మానేసుకోవాలి. తర్వాత చూడండి, ఇంకేం మానేసుకోవాలంటే యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 'ఎవరు లోకం మాట మనకు అవసరం లేదు, మన మాట మనం చూసుకుందాం. ఇప్పుడు ఎవరి స్వంత జీవితం వాళ్ళదే. ఇదిగో నా లెక్క నువ్వు చెప్పవు, నీ లెక్క నేను చెప్పను, అవునా కదా? దేవుడు లెక్క అడిగినప్పుడు నీ లెక్క నువ్వు చెప్పుకుంటూ నా లెక్క నేను చెప్తాను, నా లెక్క నా కొడుకు చెప్పడు, నా కొడుకు లెక్క నేను చెప్పాను. సో ఎవరి లెక్క వాళ్ళదే. దేవుని వాక్యం చెప్తుంది అబద్ధం ఆడొద్దని. ఆడతాయా లేకపోతే నడవదయ్యా అంటే నీ ఇష్టం. నిన్నేం గట్టిగా పట్టుకుంటలేం మేము. ఒకరోజు వస్తుంది, నువ్వు తప్పించుకోలేమంటుందా? నేను లోకం తప్పించుకోలేదు. దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నా. నచ్చితే అంగీకరిస్తే ఒప్పుకో, లేదంటే ఒప్పుకోవద్దు, అది నీ ఇష్టం. దేవుని వాక్యం అసత్యం కాదు, అబద్ధం కాదు, నిజం. ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది ఎదిరించినా దేవుని వాక్యం అక్షరాలు ఖండిస్తుంది. అక్షరాల నన్నైనా సరే, ఎవరినైనా సరే. సరే చూడండి, ఇప్పుడు ఏం మానేసుకోవాలి, ఇంకేం మానేసుకోవాలంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇక్కడ చూస్తే కీడు చేయటం మానుకోవాలని ఎత్తుంది. కీడు చేయట మన లక్షణం ఏముంటుంది అంటే కీడు చేసే లక్షణం ఉంటుంది. కీడు చేసే లక్షణం, ఇతరులకు హాని తలపెట్టే గుణం ఉంటుంది మనకి. కాబట్టి కీడు చేయడం మనము మానుకోవాలి. ఎవరైనా మనకి కీడు తలపెడుతూ ఉంటే
ప్రతి కీడు చేయొద్దు అని చెప్తుంది దేవుని వాక్యం. లేదు నేను చేస్తా అంటే చేసుకో, దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనని ఎదుర్కోవాలా? దేవుని వాక్యం చెప్తుంది కీడు చేయడం మానుకోయా అని చెప్తుంది. నిన్ను ఎవరైనా తిట్టినా నువ్వు తిట్టొద్దు తిరిగి. యేసుప్రభు తిట్టలే, యేసుప్రభు ఎవరిని తిట్టలే. యేసుప్రభు వారిని పొడిచారు, ఆయన తిరిగి పొడవలే. ఆయన ముఖం మీద ఉమ్మిచ్చారు, తిరిగి ఉమ్మేయలే, మౌనం వహించాడు. ఈయన పాపిష్టుడు అన్నారు, ఈయన పాపల మధ్యలో కూర్చున్నవాడు అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు, నోరు తెరవలే. కానీ చివరికి యేసుప్రభు గెలిచాడు, వారంతా ఓడిపోయారు. వారి గురించి చెప్పబడదు ఇప్పుడు లోకంలో, యేసుప్రభు గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రతి కీడు మనం ఎవరం చేయకూడదు. కీడు చేసే బుద్ధి ఉంటే మానేసుకోవాలి, అది మంచిది. ఇవన్నీ మానుకుంటేనే మన యొక్క క్రైస్తవ జీవితము అర్థవంతంగా ఉంటుంది. లోకం చూసినా సరే నిజంగా వీళ్ళు క్రైస్తవులండి, ఒక అబద్ధం ఆడరు. ఒక ఆయన అబద్ధం గురించి చెప్తూ ఉంటే నాకేం చెప్పాడంటే, అంటే ఆయన నాకంటే వయసులో పెద్దవాడు, చాలా పెద్దవాడు. ఎప్పుడు అబద్ధం ఆడాలి అని అన్నాడంటే, ప్రాణం పోతుంది, ఈ అబద్ధం ఆడితే కానీ ప్రాణం దక్కించుకుంటా అన్నప్పుడు అబద్ధం ఆడొచ్చు. అది కూడా నేను 100% అని చెప్పను, నా ఆలోచన మాత్రమే చెప్పాడు ఆయన ఆలోచన. అంతవరకు కూడా అబద్ధం ఆడొద్దు, పోతే ప్రాణం పోతుంది అంతే. ఒకవేళ ప్రాణం దక్కించుకోవాలా, ఈ అబద్ధం ఆడితే ప్రాణం దక్కించుకుంటావనంటే అప్పుడు అబద్ధం ఆడి ప్రాణం దక్కించుకో, తప్పించి ఇంకెప్పుడు కూడా అబద్ధం ఆడొద్దు. మనం చిన్న చిన్న దానికి అబద్ధం ఆడుతూ ఉంటాం, చిన్న చిన్న వాటికే. బైబిల్లో అబద్ధం ఆడినందుకు దేవుడు నిర్దాక్షిణ్యంగా చంపేశాడు అంతే. ఆయన ఊకోలే. ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? అపొస్తలుల